యేసుక్రీస్తు వారు రక్షకుడని బిడ్డ నమ్మి ఉన్నాడు. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అలాగే ఇప్పుడు ఈ బాబుని అడుగుతున్నాను, మీరు చెప్పాలి నాకు, యేసు ప్రభువుని నువ్వేమనుకుంటున్నావు? యేసు ప్రభువు శక్తిగల దేవుడని నమ్ముతున్నావా? ఆయన దేవుడు, నిజమైన దేవుడని ఆయన గుర్తిస్తున్నావా? యేసు ప్రభు కొరకు నేను బ్రతుకుతానని ఒక నిర్ణయాన్ని మీరు తీసుకున్నారా? లోకములో నుండి బయటకు వచ్చి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని నమ్ముచున్నారా? యేసు ప్రభు వలన నా పాప క్షమాపాలు, నా పాపము జన్మ పాపము విముక్తి అవుతుందని, ఆయన రక్తములో నా పాపమునకు విముక్తి కలుగుతుంది నమ్ముచున్నావా? నమ్ముతున్నాను. యేసు ప్రభు వారు మరణాన్ని ఓడించినట్లు దేవుడు నిన్ను కూడా మరణము నుండి తప్పించి మళ్ళా జీవితాన్ని ఇస్తాడని, అది పునరుద్ధానమని నమ్ముచున్నావా? నమ్ముతున్నాను. ప్రభువు కొరకు జీవిస్తావా? జీవిస్తాను. బాధ అయినను, కష్టమైనను, శ్రమైనను ఏమొచ్చినా మరలా వెనక్కడిగినని మాట ఇచ్చుచున్నావా? నీ దేవుడు 1000 ఏళ్ల పాలనలో తీసుకుని వస్తాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన రాజ్యము భూమి మీద స్థాపించబోతున్నాడని నమ్ముచున్నావా? నమ్ముతున్నాను. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు మీరు పరిశుద్ధంగా ఉండాలని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ప్రత్యేకంగా జీవించాలని అంగీకరిస్తున్నావా? నమ్ముతున్నాను. అంగీకరిస్తున్నాను. అంగీకరిస్తున్నాను. మోకాళ్ళ ప్రార్థన చేసుకోవడానికి అంగీకరిస్తావు కదా?